వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లుండి నుంచి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర తొలి రోజు షెడ్యూల్ ఖరారు. టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానివ్వండి, కుటుంబాల్లో చిచ్చు పెట్టేలా చంద్రబాబు మాటలు. వాలంటీర్లపై మరోసారి టీడీపీ అక్కసు, టెర్రరిస్టులంటూ బొజ్జల సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ, మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి, కమలం పార్టీలో కేఆర్పీపీ విలీనం. త్వరలోనే పీఓకే భారత్ లో విలీనమవుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టే బస్సు యాత్రకు రూట్ మ్యాప్ రెడీ అయింది. ఇడుపులపాయ నుంచి ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా వరకు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు జననేత సిద్ధమయ్యారు. 27వ తేదీన ప్రారంభం కానున్న యాత్ర తొలి రోజు 12:50 ఇడుపులపాయకు రానున్నారు సీఎం. 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తన తండ్రి దివంగత మహానేత వైఎస్ఆర్ సమాధి వద్ద ఆశీస్సులు తీసుకుని బస్సు యాత్రకు బయలుదేరుతారు. బస్సు యాత్ర వేంపల్లి వీరప్పనాయనిపల్లి మీదుగా ఎర్రగుంట్ల ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో జగన్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిద్ధం సభలతో క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేసిన వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్న ఈ బస్సు యాత్రలో ఇంకా ఏం మాట్లాడతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. పేదలు పెత్తందార్ల మధ్య జరగబోతోన్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో మనమంతా పేదల పక్షాన నిలబడాలంటూ గతంలోనే పిలుపునిచ్చారు జగన్. ఇప్పుడు కూటమి పేరుతో వస్తున్న 3 పార్టీల వ్యవహార శైలిపై జగన్ మాటల తూటాలు పేల్చే అవకాశం ఉంది. అధికారంలోకి రావడం కోసం ఎంతకైనా దిగజారాలంటే చంద్రబాబు తర్వాతే ఎవరైనా, ఆఖరికి కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతున్నారు ఆయన. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తప్పదని సర్వేలు చెప్పడంతో చివరికి కుటుంబాలను విడగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో మహిళలతో సమావేశమైన చంద్రబాబు టీడీపీకి ఓటు వేస్తేనే మగవారిని ఇంట్లోకి రానివ్వండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ టీడీపీకి ఓటు వేయకపోతే అన్నం కూడా పెట్టద్దనటం చంద్రబాబు పరాకాష్ఠకు అద్దం పడుతోంది. మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. తెలుగుదేశానికి ఓటేసిరా ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. తెలుగుదేశానికి ఓటేసిరా ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారా? వాలంటీర్లపై టీడీపీ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ వాలంటీర్లపై నోరు పారేసుకున్నారు. వాలంటీరు టెర్రరిస్టులతో సమానమని, స్లీపర్ సెల్స్ లా మారి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేస్తున్నారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల అంతు చూస్తామని బెదిరించారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టింది దేనికోసం? ఏదో ఇంటికి బియ్యం వేసేదానికి అని అన్నాడు. బియ్యం ఏడేస్తున్నాడు, రావటంలే. ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తానన్నాడు, ఏడుస్తాడు, రావటంలే. సో రేపు పొద్దున వచ్చిన తర్వాత వీళ్ళని ఏ రకంగా బాధ పెట్టచ్చు, ఏ రకంగా భయపించవచ్చు, టీడీపీ అయితే ఏ రకంగా తొక్కచ్చు, ఇవన్నీ కూడా వాలంటీర్కి తెలుసు. ఈ వాలంటీర్ను వ్యవస్థ క్రియేట్ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి ఆలోచన. స్లీపర్ సెల్స్ లాగా, అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అయితే ఈ జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్టు ఈ బాంబ్ బ్లాస్ట్ల కోసం దానికోసం స్లీపర్ సెల్స్ అని అన్ని దగ్గర పెడతారు. ఆ టైంలో వీళ్ళు ఎలక్షన్ల కోసం చేసిన స్లీపర్ సెల్స్ వీళ్ళు.
వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జల సుధీర్ రెడ్డిపై భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వాలంటీర్లను టెర్రరిస్టులన్న బొజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ నేతలు వెంటనే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అవంతి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు వాళ్ళ పార్టీ అభ్యర్థి సుధీర్ గారు కానీ నిస్వార్థంగా వాళ్ళ ప్రాణాలు సైతం త్యజించి పనిచేసే వాలంటీర్స్ని స్లీపర్ సెల్స్ అని, టెర్రరిస్టులని, పనికిమాలిన వాళ్ళని, సంచులు మోయడానికి పనికొస్తారని ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, వాళ్ళ యొక్క మరి ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా చాలా ఘోరంగా కామెంట్ చేస్తున్నారు. ఇది ప్రజా సంవాదంలో ఖండించాలి. వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులందరూ సమిష్టిగా పనిచేసి వైఎస్ఆర్సీపీని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లా కొత్త వలస వైఎస్ఆర్సీపీ ఆఫీసులో జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొత్త వలస ప్రాంత వాసులతో తనకు మంచి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎన్నికల్లో ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో, ఇచ్చిన మాటనే చేశారు, చెప్పిన మాటనే ఆయన చేసే పని చెప్పారు. అటువంటి నాయకుడు మళ్ళీ మన గౌరవం కష్టం, ఆయన నిలబెట్టుకోవాలి. సో ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే గౌరవం ఉండేది మనకి, అందుకంటే మెన్నగా ఈసారి గౌరవాలు వస్తున్నాయి. ఏమైనా చిన్న చిన్న ఎక్కడైనా కళాపత్రులు ఉన్నాయి, అవి వచ్చే ఇల్లు అయిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అందరం వెళ్దాం. నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కలిశారు. కాటంరెడ్డి నివాసంలో భేటీ అయిన నేతలు పలు విషయాలపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సేవలు పార్టీకి ఎంతో అవసరమన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరాలంటూ విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి. అయితే తన అనుచరులతో మాట్లాడి నిర్ణయాన్ని ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఏపీలో పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ జరుగుతోందన్నారు ఎంపీ కేసినేని నాని. బీజేపీ నేత సుజనా చౌదరిపై ఆయన సెటైర్స్ సంధించారు. విజయవాడ వెస్ట్ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ పై కుట్ర జరుగుతోందన్నారు కేసినేని. మొన్నటి వరకు జనసేనకే వెస్ట్ టికెట్ అన్నారు. ఇప్పుడేమో బీజేపీ ఒక ధనికుణ్ణి తీసుకొస్తోంది అంటూ ఫైర్ అయ్యారు ఆయన. డబ్బుతో పశ్చిమ నియోజకవర్గాన్ని గెలవలేరని స్పష్టం చేశారు కేసినేని నాని. ఇవాళ అవతల చూస్తే బీసీలను కాదని, ఎస్సీలను కాదని, మైనార్టీలను కాదని ఇవాళ చార్టెడ్ ఫ్లైట్లో తిరిగేటువంటి ఒక వ్యాపారవేత్తని, అట్లాగే ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగలిగినటువంటి ఒక ఎబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తని తీసుకొచ్చి మన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో, పేదలు ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో మరి తీసుకొచ్చి పెడుతున్నారంటే అది నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం. అవునా కదా? జనసేనలో టికెట్ల జగడం కొనసాగుతోంది. ధనబలం, కులబలం ఉన్నోళ్లకే సీట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో ధనసేన చేతిలో జనసేన నేతలు దగా పడుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన జన సైనికులకు హ్యాండ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 18 మంది అభ్యర్థుల్లో సామాజిక న్యాయాన్నే పాటించలేదు. కేవలం 2 బీసీ లీడర్లకు టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా మైనారిటీలకు ఒక్క సీట్ను కూడా కేటాయించలేదు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. విజయవాడ పశ్చిమ సీటు తనకే ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో తాను లోకల్ అన్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేశానని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోతే కూటమి లక్ష్యం నెరవేరదని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశానన్నారు. పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలామంది వదిలేశారు. ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు. మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా. ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశా. పార్టీ కష్టకాలంలో నిలబడ్డా. కాబట్టి ఖచ్చితంగా పోతిన మహేష్ అనే నాకు సీట్ ఇవ్వడమే న్యాయం, ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. జనసేనకు అవనిగడ్డ టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అవనిగడ్డ టీడీపీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెందుర్తి టికెట్ బండారుకే ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. టీడీపీ జెండాలు కరపత్రాలను కార్యకర్తలు తగలబెట్టారు. పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. మరి ఈరోజు చూస్తే బండారు సత్యనారాయణ గారు ఆరోగ్యం క్షీణించింది అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్లనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి ఆయన చేసిన సర్వీస్ కానీ రాష్ట్రంలో మరి జిల్లాలో నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా పార్టీ పరంగా వచ్చినా లేకపోతే దేనికి జిల్లా పరంగా ఏమొచ్చినా మరి ఆయన ముందు ఉండాలి, ఆయన ముందు మాట్లాడాలి. మరి మంత్రులు కానీ చాలామంది చేసి ఉన్నారు. ఈ జిల్లాలో అయ్యన్న పాత్ర గారు బండారు సత్యనారాయణ గారే మరి ప్రతిపక్షంలో ప్రతిదానికి ముందుకు ఉండేవారు. మరి ఆయనకి అన్యాయం చేయడం చాలా బాధాకరం. మరి తగిన మూల్యం చెల్లించుకోవాలి తెలుగుదేశం పార్టీ. సర్వేల పేరుతో ఆశావహులు క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు పవన్. అవనిగడ్డ జనసేన అభ్యర్థి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే కలకలం రేపుతోంది. బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ, శ్రీనివాస్ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు పేర్లతో సర్వే చేపట్టడంతో అయోమయంలో జనసేన శ్రేణులు పడ్డాయి. చంద్రబాబు బాటలోనే పవన్ ప్రయాణిస్తున్నారని మండిపడుతున్నారు జనసేన నేతలు. నేను మీ పవన్ కళ్యాణ్ని. వచ్చే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? బండి రామకృష్ణ అయితే 1 నొక్కండి, బండ్రెడ్డి రామకృష్ణ అయితే 2 నొక్కండి, విక్కుర్తి శ్రీనివాస్ అయితే 3 నొక్కండి, నోటా అయితే 4 నొక్కండి. మరలా ఈ సందేశాన్ని వినాలంటే 0 నొక్కండి. ధన్యవాదాలు. నమస్తే. చంద్రబాబు మోసం చేశారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన తనకెందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే తాను అంగీకరించిన పార్టీ క్యాడర్ అంగీకరించదని చెప్పుకొచ్చారు. తిరుపతి సీటు జనసేనకు కేటాయించడంపై పునరాలోచించాలని కోరారు. మొన్న జరిగినటువంటి వర్క్షాప్ లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది. శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను, కానీ ప్రజలు అడిగి చూడండి, తెలుగుదేశం క్యాడర్ని అడిగి చూడండి, జనసేన క్యాడర్ని అడిగి చూడండి, వైకాపా క్యాడర్ని కూడా అడిగి చూడండి, మీకు సమాధానం ఏమొస్తుందో. ఇప్పుడు మీకు సర్వేలు లేవా? మీకు చెప్పేవాళ్ళు లేరా? మీ లెక్కలు వేరైపోయాయా? జనసేనలో మహిళలకు గౌరవం లేదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ. పవన్ చెప్పే సిద్ధాంతాలు, ఆశయాలు పేపర్కే పరిమితమని విమర్శించారు. టీడీపీ కోవర్టుగా నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారని ఆరోపించారు. పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి జాయిన్ చేసింది ఆయన అయినప్పటికీ ప్రతి చోట అడుగడుగున ఆపడాలు, అడుగడుగున బౌన్సర్లతోటి ఆపించేయడము, బయటికి పంపించేయడము, వెయిట్ చేయించడం ఇవి చేస్తున్నారు. నేను ప్రతి చోట అవమానాలే అండి. నాదెండ్ల మనోహర్ గారి మాటలు నమ్ముతున్నారు. నాదెండ్ల మనోహర్ గారి ఉద్దేశము, వ్యూ క్లియర్గా అర్థమైపోతుంది, చూస్తున్న జనాలందరికీ అర్థమవుతుంది. మరి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అర్థం అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఆయన వచ్చింది టీడీపీ పార్టీ ద్వారా కోవర్టుగా వచ్చారు. కోవర్టుగా వచ్చి జనసేన పార్టీని ముంచేయడానికే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అనుసరణలో నడుచుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆడవాళ్ళకి ఆత్మగౌరవం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో, మైక్ లేని మీటింగ్లో చెప్పారండి, ఏంటంటే మహిళలకి ఎమోషనల్గా అటాచ్ అయిపోతారంట, రాజకీయాల్లో పనికిరారంట. టీడీపీ కందుకూరి అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు పేరును చంద్రబాబు ప్రకటించిన మరుసటి రోజు నుంచే నియోజకవర్గంలో విభేదాలు రచ్చకెక్కాయి. నాగేశ్వరరావు అంటే నచ్చని టీడీపీ క్యాడర్ ఇంటూరు నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇంటూరు నాగేశ్వరరావు అభ్యర్థిత్వం నచ్చని అతని కజిన్ ఇంటూరు రాజేష్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. నాగేశ్వరరావుకి టికెట్ ఇస్తే తాను రెబల్గా పోటీ చేస్తానని ప్రకటించారు. కేవలం చేరికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కాంగ్రెస్ నేతలు పరామర్శించకపోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు అటెన్షన్ డైవర్ట్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది తప్ప రైతులు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటని ఆరా తీయకపోవటం దారుణం అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం, మరోవైపు రైతు బంధు రాకపోవడం, మూడోది కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచ్చిరాని కరెంటుతో, లో వోల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతా ఉంటే ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి అసలు తీరిక లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు తెరుస్తా, నేను గేట్లు తెరిచిన రాండ్రి పార్టీలోకి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి పోయి బతిల్లాడి కండువాలు కప్పుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ఎండిపోతున్న పంటలు కాపాడండి. ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు మంగళవారం కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలతో పాటు ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును కస్టడీకి కోరనున్నారు. ఆ ముగ్గురిని కలిపి విచారించాలని భావిస్తున్నారు అధికారులు. మరోవైపు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్టు సమాచారం. వారిచ్చిన సమాచారం మేరకు నాగోల్ మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని FSL కు పంపారు. మరోవైపు విచారణ సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ పేర్లను నిందితులు వెల్లడించినట్టు తెలిపారు పోలీసులు. వారిని కూడా విచారించాల్సి ఉన్నందున వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా చెప్పారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి అంబటి రాంబాబు హోలీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. స్థానిక ప్రజలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. అంతేకాదు అంబటి రాంబాబు తన స్టైల్లో స్టెప్పులేశారు. సత్తెనపల్లి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాపై ఫిర్యాదులు సరికాదన్నారు నిర్మాత కోన వెంకట్. సినిమా ఆపాలంటూ ఈసీకి నట్టికుమార్ లేఖ రాయడాన్ని ఖండించారాయన. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను విడుదల చేస్తామన్నారు కోన వెంకట్. కుల మత ప్రాంతాలకు అతీతంగా సినిమాను చూడాలన్నారు కోన వెంకట్. గీతాంజలి మళ్లీ వచ్చింది అన్న సినిమా మేము గీతాంజలి సినిమాకి సీక్వల్గా రేపు ఏప్రిల్ 11వ తారీఖు నాడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. ఈ సినిమాని ఆపాలంటూ ఒక నిర్మాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసినట్టుగా నా దృష్టికి వచ్చింది. ఆ లెటర్ కూడా నేను చదివాను. కానీ ఆయన కొంచెం రూల్స్, రెగ్యులేషన్స్, ఎలక్షన్ కమిషను లేదా సెన్సార్ బోర్డు దేనికి లోబడి పనిచేసింది కొంచెం తెలుసుకుని రాసి ఉంటే బాగుండేది. ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వార్ధా నదిలో 4 యువకులు గల్లంతయ్యారు. స్నానానికి వెళ్లిన 4 యువకులు గల్లంతయ్యారు. కౌటాల మండలం తాటిపల్లి దగ్గర ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారు నదీమాబాద్ వాసులుగా గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు దగ్ధమైంది. నిజాంసాగర్ మండలం నర్సింగరావుపల్లె గ్రామ శివార్లో జాతీయ రహదారిపై వెళుతూ ఉన్న కారు అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొట్టిన కారు రోడ్డు పక్కనున్న గుంతలో పడిపోవడంతో మంటలు చెలరిగాయి. వెంటనే అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు బయటకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలోనే భారత్లో విలీనమవుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్లో కలవాలని పీఓకే ప్రజల నుంచే డిమాండ్స్ వస్తున్నాయని తెలిపారు. అక్కడ దాడి చేసి ఆక్రమించుకునే అవసరం మనకు ఉండదని 1.5 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు రాజ్నాథ్. పీఓకేలో పరిస్థితులు మారుతున్నాయని, అక్కడి ప్రజలే భారత్లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
आप सभी सैनिक होने के नाते भारत के प्रत्येक परिवार के आप सभी सदस्य हैं। मैं भारत के सभी परिवारों के प्रेम का रंग लिए आपके बीच यहाँ पर मौजूद हूँ। आप भले ही मुझे एक रक्षा मंत्री के रूप में यहाँ देख रहे होंगे, लेकिन मैं एक रक्षा मंत्री के रूप में नहीं बल्कि अपने एक स्वजन के रूप में होली के दिन अपने परिवार वालों से मिलने के लिए यहाँ पर आया हूँ। मैं देशवासियों की होली की शुभकामनाओं के साथ साथ आपके लिए उनका आशीर्वाद भी लेकर आया हूँ। మైనింగ్ దిగ్గజం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి తిరిగి బీజేపీ గూటికి చేరారు. లోక్సభ ఎన్నికల వేళ తన పార్టీ కర్ణాటక రాజ్య ప్రగతి పక్షను కమల దళంలో విలీనం చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప, రాష్ట్ర పార్టీ చీఫ్ బివై విజయేంద్ర కండువా కప్పి గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. గాలి చేరికతో కళ్యాణ కర్ణాటకలో బీజేపీ మరింత బలపడుతుందన్నారు మాజీ సీఎం యడియూరప్ప. శ్రీకృష్ణ జన్మభూమి మధురలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్లోని రాధావల్లభ మందిరం రంగులమయంగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణుడి ఆలయానికి చేరుకుని హోలీ ఆడారు. ఉజ్జయిన్లో హోలీ వేడుకల్లో పాల్గొన్న శివపార్వతుల వేషధారులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సరిహద్దు భద్రతా దళం జవాన్లు రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. అమృత్సర్లో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో హోలీ ఆడారు. జవాన్లు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. డాన్సులతో సందడి చేశారు. 500 ఏళ్ల కలను సాకారం చేస్తూ భవ్య రామ మందిరంలో బాలక్రామ్ కొలువుదీరిన వేళ అయోధ్యలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ సందర్భంగా బాలరాముడిని రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు అర్చక స్వాములు. రామ్లల్లా నుదుటిపై గులాల్ పూశారు. గులాబీ రంగు దుస్తులతో రామ్లల్లా విగ్రహం ఎంతో మనోహరంగా కనిపిస్తోంది. హోలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రామయ్య దర్శనానికి బారులు తీరారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. మెట్రో సిటీల నుంచి పట్టణాలు, గ్రామాల వరకు ఎక్కడ చూసినా రంగుల పండుగ సందడే కనిపించింది. యువత, పిల్లలు ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని సందడి చేశారు. ముంబై, చెన్నైలోని సాగర తీరాలు హోలీ వేడుకలతో కలర్ఫుల్ గా మారాయి. బెంగళూరు నగరవాసులను తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో నీటిని పొదుపు చేసేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అనవసర పనులకు తాగునీరు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నీటి వృధాపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు. తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 22 కుటుంబాలకు 5,000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. నీటి కొరత నేపథ్యంలో తాగునీటి సంరక్షణకు తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్టు BWSSB తెలిపింది. నగరంలో నీటి కటకటను దృష్టిలో ఉంచుకుని తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఇటీవల నీటి సరఫరా బోర్డు ప్రజలకు సూచించింది. వాహనాలు కడగడం, నిర్మాణాలు, వినోద సంబంధిత కార్యక్రమాల కోసం తాగునీరు వాడొద్దని కోరింది. తమ ఆదేశాలు ధిక్కరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మళ్ళీ ఈ చర్య పునరావృతమైతే ప్రతిసారి 500 అదనంగా జరిమానా విధించాలని నిర్ణయించింది. అనవసర నీటి వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా ఎయిరేటర్లు అమర్చేలా హోటళ్లు, అపార్ట్మెంట్లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఓ వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. అంతర్జాతీయ వివరాలకు వెళదాం. లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన చేష్టా కొచ్చర్ ప్రాణాలను కోల్పోయారు. మార్చి 19న సైకిల్పై ఇంటికి వస్తూ ఉండగా ఓ ట్రక్కు ఆమెను ఢీకొట్టినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో PhD చేస్తున్న చేష్టా కొచ్చర్ గతంలో నీతి ఆయోగ్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేశారు. ఢిల్లీ, అశోక యూనివర్సిటీలతో పాటు పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించారు చేష్టా కొచ్చర్. గత సెప్టెంబర్లోనే PhD కోసం లండన్ వెళ్లారు. బిజినెస్ అప్డేట్స్ విషయానికి వద్దాం. గోల్డ్ రేట్ల ర్యాలీకి ఇవాళ బ్రేక్ పడింది. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో అలాగే దేశీయ మార్కెట్లో బంగారం రేటు దిగివచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $2,165 వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేట్ $25 నుంచి దాదాపు $1 పతనమై $24.68 వద్దకు చేరింది. ఇక రూపాయి భారీగా పతనమైంది. ప్రస్తుతం డాలర్తో చూస్తే రూపాయి విలువ 83.58కి చేరింది. దేశీయ మార్కెట్లలో హైదరాబాద్లో గోల్డ్ రేట్లు పడిపోయాయి. ప్రస్తుతం 22 క్యారెట్లకు చెందిన బంగారం రేటు $450 తగ్గి తులానికి 61,350 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర $490 పడి 66,930 మార్కుకు చేరింది. అంతకుముందు సెషన్లో ఇది వరుసగా $1,000 పెరిగింది. ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పే పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్ ను తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ కీ చైన్ తో కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డుల్లో ఉన్న ట్యాప్ అండ్ పే ఫీచర్ తరహాలోనే ఇది పనిచేస్తుంది. అంటే ఈ చిన్న కీ చైన్ మీ వెంట ఉంటే సులువుగా పేమెంట్స్ చేసేయచ్చు. 5,000 వరకు పిన్ ఎంటర్ చేయకుండానే కాంటాక్ట్ లెస్ పేమెంట్ చేయొచ్చు. POS మెషిన్స్ వద్ద ఒకరోజు గరిష్టంగా 1,00,000 వరకు చెల్లింపు చేయొచ్చు. ఫ్లాష్ పే రూపే స్మార్ట్ కీ చైన్ ఉంటే బయటకు వెళ్లినప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదని బ్యాంక్ తెలిపింది. NPCIతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమ టారిఫ్లను సవరించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో అగ్రగామి సంస్థలైన ఎయిర్టెల్, జియో తమదైన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. తమ ప్లాన్ ధరను పెంచడం ద్వారా ఒక యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ప్యాకేజీ ధరలు పెంచకుండా డేటా వినియోగాన్ని మరింత పెంచి తద్వారా అధిక ధరలు గల ప్యాకేజీల వైపుకు వినియోగదారులను మళ్లించాలన్నది జియో ఆలోచనగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. IPL తొలి దశ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ హోలీ రంగుల్లో స్టార్ క్రికెటర్లు తడిసి ముద్దయ్యారు. సరదాగా కాసేపు సేద తీరారు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగులు పూసుకుంటూ సందడి చేశాడు. చిన్న పిల్లాళ్ల మారిపోయి తన జట్టు సభ్యులతో సందడి చేశాడు. రోహిత్తో పాటు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అంతా కలిసి సరదాగా ఆడుకున్నారు. IPL సీజన్ 17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 177 పరుగుల టార్గెట్ నిర్దేశించింది పంజాబ్ కింగ్స్. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ 45, ప్రభ్ సిమ్రన్ 25, శామ్ కరన్ 23, జితేష్ శర్మ 27 పరుగులతో రాణించారు. చివర్లో శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లోనే 2 సిక్సర్లు, 1 4తో 21 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. RCB బౌలర్లలో సిరాజ్, మాక్స్వెల్ 2 వికెట్లను పడగొట్టారు. వెదర్ డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రానున్న 2-3 రోజుల్లో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలుగా నమోదవుతోంది. రాత్రిపూట 26 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. ఫిల్మ్ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.